అంటే ఒక యాంకరింగ్ ఫీల్డ్ నుంచి యాక్టర్ అయినప్పుడు ఎట్లా ఏం ఫేస్ చేశారు మీరు? డార్లింగ్ మూవీ చేస్తున్నప్పుడే ఈ యాంకరింగ్స్ చిన్న చిన్నగా చేస్తున్నాను. సో డార్లింగ్ మూవీ తర్వాత ఎక్కువ యాంకరింగ్ చేశాను. కాజల్తో చేసిన ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? సో తను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఆ విండోస్కి నేను ఇట్లా దుపట్టా పట్టుకొని అటు సైడ్ ఆంటీ ఇటు సైడ్ నేను అట్లా పట్టుకొని తను డ్రెస్ చేంజ్, మళ్ళీ నా డ్రెస్ చేంజ్ అప్పుడు తను పట్టుకునే. యా షీస్ రియల్లీ స్వీట్ ఇన్ దాట్. నేను ఏదో ఫ్లోలో ఏదో ప్రభాస్ని గబుక్కుని ఏదైనా అట్లా అనేస్తే నో హీస్ ద హీరో, యూ షుడ్ నాట్ టాక్ లైక్ దాట్. ఇదంతా ఒక ఎత్తు అయితే అందరూ కళలకు అనేది మెగాస్టార్ గారు చిరంజీవి సినిమాలో నివిత గారికి ఎలా ఛాన్స్ వచ్చింది? ఏమైనా పర్లేదు, నేను చిరంజీవి గారితో యాక్ట్ చేస్తున్నాను, నాకు అదే ఆయనతో డైలాగ్ ఎక్స్చేంజ్ ఉంది, నాకు అదే చాలా. ఐ హావ్ 3 scenes with him. నేను ఎంత ముందు వెళ్ళినా చిరంజీవి గారు వచ్చేసి ఉంటారు అక్కడ. నేను ఏ రోజు నేనే ఫస్ట్ వెళ్ళాను అనిపించుకుందడానికి కుదరదు. మీరు ఫస్ట్ వెళ్ళలేరు. హీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ ద సెట్. హరిహర వీరవల్లిలో పవన్ కళ్యాణ్ గారితో ఎట్లా అనిపించింది? ఆయన నేను ఫీల్ అయ్యాను, ఎందుకంటే బై ద టైం ఆయన వచ్చారు అని తెలిసేటప్పటికి ఆయన ఎక్కడో ఉన్నారు. హీ వాక్స్ సో ఫాస్ట్. కళ్యాణ్ గారు నడుస్తుంటే మనం పరిగెట్టాలి, అంత ఫాస్ట్ గా నడుస్తారు. ఆయన నడుస్తుంటే వెనకాల సెక్యూరిటీ గార్డ్స్ నడవరు, పరిగెడతారు. ఎందుకంటే ఆయన నడక వీళ్ళ పరుగు ఒక రిథమ్ లో ఉంటుంది అనమాట. ఇలాగే వెళ్ళారు 100 సార్లు అడిగా. ఇలాగే వెళ్ళారని చెప్తే నేను ఐ జస్ట్ టచ్ ద గ్రౌండ్ అండ్ టుక్ ద బ్లెస్సింగ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆవిడ నటించిన మూవీస్ చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తాం. ఆవిడే నివిత మేడం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. అంటే మీరు నటించిన సినిమాలు చూస్తే అన్ని పెద్ద పెద్ద మూవీస్, 101 జిల్లా అందగాడు, ఖుషి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని మీకు మంచి సినిమాలు పడ్డాయి. అంటే ఒక యాంకరింగ్ ఫీల్డ్ నుంచి యాక్టర్ అయినప్పుడు ఎట్లా ఏం ఫేస్ చేశారు మీరు? అంటే పూర్తిగా డిఫరెంట్, యాంకరింగ్ వేరు, యాక్టింగ్ వేరు. దీనిపై మీరు ఏం చెప్తారు? టు స్టార్ట్ విత్, నాది యాక్టింగే ఫస్ట్ స్టార్ట్ అయింది. అంటే యాంకరింగ్ అంటే టిపికల్ మూవీ టెలివిజన్ యాంకరింగ్ కాదు, కార్పొరేట్ ఈవెంట్స్, దట్ ఈస్ కాల్డ్ కంపేరింగ్, ఈవెంట్ ప్రెజెంటర్. సో ఎంసీ అంటారు కదా ఈవెంట్ లాంగ్వేజ్ లో. సో పెద్ద పెద్ద ఈవెంట్స్, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు, లాస్ట్ టర్మ్ లో, ఈవెన్ కేటీఆర్ గారితో తెలంగాణలో గవర్నమెంట్ ఏదైనా ప్రొడక్ట్స్ లాంచ్ చేసినప్పుడు, లేకపోతే ఏదైనా ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి ఇక్కడ కొత్తవి స్టార్ట్ చేస్తారు, అట్లాంటి ఈవెంట్స్ అప్పుడు, అలాంటి కార్పొరేట్ ఈవెంట్స్ అన్ని చేశాను. అది ఐ వాజ్ డూయింగ్ దెమ్ వైల్ డూయింగ్ మై గ్రాడ్యుయేషన్. నేను డిగ్రీ చదువుతున్నప్పుడే అవన్నీ పార్ట్ టైమ్ గా చేస్తున్నాను. సో యాంకరింగ్ ఆర్ యాక్టింగ్ ఏది స్టార్ట్ అయిందంటే ఐ కాంట్ టెల్, ఎందుకంటే రెండు సైమల్టేనియస్ గానే స్టార్ట్ అయ్యాయి. బట్ యాక్టింగ్ వాజ్ ఫస్ట్ విత్ డార్లింగ్ మూవీ. సో డార్లింగ్ మూవీ చేస్తున్నప్పుడే ఈ యాంకరింగ్స్ చిన్న చిన్నగా చేస్తున్నాను. సో డార్లింగ్ మూవీ తర్వాత ఎక్కువ యాంకరింగ్ చేశాను. డార్లింగ్ మూవీ ఛాన్స్ ఎట్లా వచ్చింది మేడం అసలు? అది ఐ వాజ్ ఇంటూ మోడలింగ్ ఆల్సో. బ్రీసా, కళాంజలి, మీకు ఈనాడు పేపర్ లో వసుంధర ఫస్ట్ అంత ఫ్యాషన్ అని వస్తుంది కదా. సో ఈవెన్ హోర్డింగ్స్, మ్యాగజైన్, ఇప్పుడు మ్యాగజైన్స్ బాగా తగ్గిపోయాయి. ఫ్యూ ఇయర్స్ ఎగో మ్యాగజైన్స్ చాలా ఎక్కువ ఉండేవి రేజ్ లో, అంటే కవర్ పేజెస్ గా కూడా చాలా వచ్చాయి నా యాడ్స్ గానీ క్యాంపెయిన్స్ కానీ. సో ఆ మోడలింగ్ పిక్చర్స్ సమ్హౌ డార్లింగ్ ప్రొడక్షన్ కరుణాకరన్ సార్ చూడడం జరిగి దే ఆస్క్డ్ ఏ కోఆర్డినేటర్ టు కాంటాక్ట్ మీ, అండ్ దట్స్ హౌ డార్లింగ్ హ్యాపెండ్. కాజల్తో చేసిన ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా తెలియాలి కదా ఎట్లా. ఇట్ వాజ్ అ డికేడ్ ఎగో. 2009 ఎండింగ్ లో కాజల్తో నేను యాక్ట్ చేశాను. 10 రిలీజ్ అయినట్టుంది.
14 years అయిపోయింది. అప్పుడే తనకి మగధీర అయిపోయింది యాక్చువల్లీ. మగధీర, ఆర్య 2 ఆ రెండు ఆవిడ స్టార్ హీరోయిన్. వెరీ వెరీ మచ్. మేము కార్లో వెళ్తుంటే కూడా మగధీర సాంగ్స్, స్విట్జర్లాండ్ లో కూడా తను గుర్తుపట్టేవాళ్ళు. ఈవెన్ యూరోపియన్స్ వాళ్ళు కూడా గుర్తుపట్టేవాళ్ళు తిని. అంటే షీ వాజ్ ఎ ప్రిన్సెస్ కదా ఆ సినిమాలో. సో వెరీ వెరీ అడోరబుల్ అనమాట. బట్ యాజ్ అ పర్సన్ షీఈ్ రియల్లీ హార్డ్ వర్కింగ్, చాలా చాలా ఫోకస్డ్. అంటే ఇప్పుడు సెట్లో అందరితో ఫ్రెండ్లీగా ఉండడం, దట్ ఈస్ నాట్ హర్ టైప్స్. షీఈస్ వెరీ ఫోకస్డ్. అండ్ ఆ షార్ట్ ముందు అంతా తను అందులో ఉంటుంది అనమాట, ఆ మైండ్ సెట్ లో ఉంటుంది. సో ఒకసారి షూట్ అయిపోయాక 6 ప్యాకప్ అయిపోయాక దెన్ షీల్ బి ఫ్రీ అండ్ షీల్ బి అంటే తన రోల్ లో తను లీనం అయిపోతుంది. అండ్ వెరీ మచ్ ఫోకస్డ్. హెయిర్ ఒక చిన్నది ఇట్లా ఇట్లా వచ్చినా కూడా షీ వాంట్స్ టు కరెక్ట్ ఇట్ అనమాట. ఐ కెన్ సే షీఈస్ ఎ పర్ఫెక్షనిస్ట్. సో తనకి కోపం కూడా ఎప్పుడు వస్తుందంటే ఎవరి పని వాళ్ళు కరెక్ట్ గా చేయకపోతే కోపం వస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక హెయిర్ డ్రెస్సర్ తన హెయిర్ డ్రెస్సింగ్ సరిగా చేయకపోయినా, ఒక మేకప్ పర్సన్ మేకప్ సరిగా చూసుకోకపోయినా, ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగా లేకపోతే, తన స్టాఫ్ ఎవరైనా సరిగా లేకపోతే ఎప్పుడైనా అర్చారా సెట్ లో ఎవరిపైనా? No, she doesn't shout. She doesn't. No, she'll be little upset or she'll show it on her face. She'll show it with eyes. అంతేగాని నోటితో అరిచేంత అంత not that much rude. But she needs things to be on time and అంటే అన్ని ప్రొఫెషనల్ గా ఉండాలనుకుంటారు. బట్ మోస్ట్లీ ఒక్కొక్కసారి అట్లా ఉండదు. అలా లేనప్పుడు షీల్ గెట్ యాంగ్రీ డజంట్ మీన్ షీల్ బి థ్రోయింగ్ థింగ్స్ ఆర్ షీల్ బి అరుస్తారు అని కాదు. షీఈస్ వెరీ కంపోజ్డ్. చాలా చాలా ఓపిక ఎక్కువ, వెరీ వెరీ పేషెంట్. సమ్ టైమ్స్ హర్ మదర్ ఆల్సో, ఆంటీ వినయ్ ఆంటీ హెల్ప్స్ హర్ లాట్. అట్లా ఏదైనా థింగ్స్ ఆర్ నాట్ ఇన్ ప్లేస్ అంటే హర్ మదర్ హెల్ప్స్ హర్. ఇప్పటికి టచ్ లో ఉన్నారా కాజల్? వాళ్ళ మదర్ తో టచ్ లో ఉన్నారు. ఫస్ట్ నుంచి ఐఎమ్ వెరీ క్లోజ్ టు హర్ మదర్ ఓన్లీ. ఎందుకంటే కాజల్ ఇస్ టూ బిజీ. అవును, షీఈస్ టూ బిజీ విత్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ అండ్ షీల్ బి డూయింగ్ 3 shoots in a day or 2 shoots in a day. So even డార్లింగ్ తర్వాత షీఈస్ ఎక్స్ట్రీమ్లీ బిజీ, రైట్? సో ఏదైనా చెప్పాలన్నా కాజల్ కి నేను ఐ టాక్ టు ఆంటీ టు టెల్ సంథింగ్ టు హర్. అండ్ ప్రభాస్ గారిని కలిసారా ఆ మూవీ జరుగుతున్నప్పుడు? ప్రభాస్ గారితోనే ఉంది నా షూట్ మొత్తం. 20 days ప్రభాస్, కాజల్, with 3 are on the set every single day in Switzerland. So Prabhas is very very cool person and very very nice. అంటే ఆయన అప్పుడు స్టార్ హీరో, yeah. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఆయన ఏంటంటే పాన్ ఇండియా స్టార్. అప్పుడు మనకు తెలుగులో స్టార్, ఇప్పుడు మొత్తం అన్ని లాంగ్వేజెస్ లో స్టార్. బట్ అప్పుడు ఐ డోంట్ నో ఇప్పుడు ఎలా ఉన్నారు, బట్ అప్పుడు అయితే మటుకు హీఈస్ అ వెరీ బబ్లీ, వెరీ నాటీ స్వీట్ పర్సన్. అంటే చిన్న చిన్న ఎక్కువ అల్లరి చేస్తారు. చాలా డైరెక్టర్ బాగా అర్పించేస్తారు, బాగా డార్లింగ్ 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 అని కిటికీలు పెట్టడం. ఆల్ దట్ ఈస్ అ వెరీ చైల్డ్ పర్సన్. యాక్చువల్లీ ఈస్ అ వెరీ చైల్డ్ లైక్ పర్సన్. ఆయనకి ఆ సీరియస్ సీన్స్ చేసేటప్పుడు తప్ప, కాజల్ కి యాక్సిడెంట్ అవుతుంది అందులో, నేను వెళ్ళి చెప్తాను ప్రభాస్ కి, కాజల్ అదనో తనకి నందిని అని చెప్తాను. దట్ వాస్ మై ఫస్ట్ డైలాగ్, ఐ రిమెంబర్. సో నందినికి ఇట్లా అయింది, కోమలోకి వెళ్ళిపోయింది అని వచ్చి ఏడుస్తూ చెప్తాను. అట్లా ఏదైనా ఏడ్చేది ఎమోషనల్ సీన్ ఉంటేనే యూ విల్ సీ హిమ్ లిటిల్ సైలెంట్. అండ్ అదర్వైజ్ ఈస్ లైక్ షార్ట్, ఇంక 1 second ముందు కూడా he'll be laughing. He's very very sweet person. Kajal is also sweet. She's very encouraging. That was my first film. నాకు మేకప్ ఏం తెలీదు, హెయిర్ తెలీదు. షీ యూస్ టు హెల్ప్ మీ, టెల్ మీ, ఇది బాగాలేదు నీకు, అది బాగుంటుంది. అంటే వి యూస్ టు షేర్ లిటిల్ యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్, ఇట్లాంటివి షేర్ చేసుకునేవాళ్ళు. లేడీస్ ఎక్కువ ఇదే ఉంటుంది. అండ్ క్యారవన్స్ లేవు స్విట్జర్లాండ్ కాబట్టి. సో మాకు ఒక పెద్ద బస్ ఉండేది, అదే సెట్ కి తీసుకెళ్లేది, అదే మళ్ళీ హోటల్ రూమ్ కి తీసుకొచ్చేది. అందులోనే మా క్లోత్స్, బిలాంగింగ్స్, మా డ్రెస్ చేంజింగ్ అన్ని అందులోనే. సో తను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఆ విండోస్ కి నేను ఇట్లా దుపట్టా పట్టుకొని, అటు సైడ్ ఆంటీ, ఇటు సైడ్ నేను, అట్లా పట్టుకుని తన డ్రెస్ చేంజ్, మళ్ళీ నా డ్రెస్ చేంజ్ అప్పుడు తను పట్టుకునే. షీఈస్ రియల్లీ రియల్లీ స్వీట్ ఇన్ దట్. షీఈస్ ఎంకరేజింగ్. ఏదైనా మనం ఏదైనా మిస్టేక్ చేస్తే కూడా షీల్ కమెంట్, నో అట్లా చెప్పకూడదు, బికాస్ నాకేం తెలియదు. దట్ వాజ్ మై వెరీ ఫస్ట్ ఫిలిం. నేను ఏదో ఫ్లోలో ఏదో ప్రభాస్ ని గబుక్కుని ఏదైనా
అట్లా అనేస్తే నో 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 హీస్ ద హీరో, యూ షుడ్ నాట్ టాక్ లైక్ దాట్. మనం ఎంత ఫ్రెండ్లీ ఉన్నా కూడా యూ హ్యావ్ టు కీప్ అప్ ద రెస్పెక్ట్. అండ్ ఒక్కొక్కసారి యూ నెవర్ నో వెన్ దర్ ఈగో ఈస్ హర్ట్. ఇట్లాంటివి ఎవరో కానీ చెప్పరు. అవును, ఓన్లీ యువర్ ఫ్యామిలీ టాక్ like that, but she used to tell me all that. She's really sweet and Prabhas is very bubbly. డార్లింగ్ తర్వాత ఏ మూవీ చేశారు? డార్లింగ్ తర్వాత I have done a film called Ladies and Gentlemen, మధుర శ్రీధర్ గారిది. తర్వాత నాకు ఒక యాక్సిడెంట్ అయింది 11లో, a very big accident. So దాని తర్వాత I had to take a gap for 3-4 years. అంటే నా ఫేస్ మొత్తం క్రష్ అయిపోయింది. రోడ్ యాక్సిడెంట్ అట్లా? ఎస్ కార్లో వెళ్తుంటే బస్. సో అయితే అది ప్లాస్టిక్ సర్జరీస్ అవేమి వర్క్ అవ్వవు అని చెప్పారు సర్జన్. అండ్ అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్, మై ఎర్లీ 20s లో ఉన్నాను, 22-21 లైక్ దాట్. సో అప్పుడు వాళ్ళు అన్నారు స్కిన్ కూడా చాలా యంగ్ గా ఉంది, చాలా తొందరగా రీగైన్ అవుతుంది, లీవ్ ఇట్ లైక్ దట్ రాదర్ దన్ డూయింగ్ సంథింగ్. అది మళ్ళీ ఏదన్నా రివర్స్ అయ్యి మళ్ళీ అంత రప్చర్ అయ్యే కన్నా జస్ట్ లీవ్ ఇట్. ఎంత దానికి అది హీల్ అవుతుందో చూద్దాం. సో లీవ్ ఇట్ ఫర్ 1 year 2 years అట్లా వదిలేయండి. అండ్ మీరు ఇట్లా కెమెరా ముందు చేసే వర్క్ కాకుండా ఏదైనా చదువుకోవడము, ఏదైనా వేరే కార్పొరేట్ జాబ్ ఏదో చేయొచ్చు, అట్లా నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు డాక్టర్. సో సరే వాళ్ళు సర్జరీ చేయించుకోమని చెప్తేనే భయం మనకి, అలాంటిది వాళ్ళు వద్దు అన్న తర్వాత ఇంకా వద్దు అని ఐ హావ్ గివెన్ ఎ గ్యాప్ ఫర్ 2-3 years. అట్లా నేను కెమెరా ముందు ఎక్కువ కనిపించలేదు, అక్కడొకటి ఈవెంట్స్ అవి తప్ప ఎక్కువ కనిపించలేదు. సో అట్లా దానికి అదే ఆటోమేటిక్ గా స్లోగా చాలా రోజుల తర్వాత అది ప్యాచ్ అయింది. మోర్ దాన్ 5-6 years it took me. It took me 5-6 years. బాగా ఫీల్ అయ్యి ఉంటారు కదా? It was very 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 kind of low phase in my life. చాలా. ఆ తర్వాత మూవీ తర్వాత ఐ స్టార్టెడ్ విత్ మై సీరియల్స్. నేను ఏది వస్తే అది ఐ వాజ్ పికింగ్ అప్. అంటే యాక్సిడెంట్ తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. మూవీస్, హీరోయిన్ ఆఫర్స్ యాక్సిడెంట్ ముందుకు వచ్చాయి కన్నడ ఫిల్మ్స్ లో, మళ్ళీ తమిళ్లో కూడా వచ్చాయి యాక్చువల్లీ. అంటే పీరియడ్ మూవీస్ తీస్తారు కదా, 80s లో జరిగిన స్టోరీ, 60s లో. అప్పుడు నా ఫేస్ అట్లా సూట్ అవుతుందని పీరియడ్ ఫిల్మ్ కి ఆడిషన్ ఇస్తే ఐ వాజ్ సెలెక్టెడ్ ఆల్సో. బట్ ఈ యాక్సిడెంట్ వల్ల అది నేను చేయలేకపోయాను. సో తర్వాత నేను మళ్ళీ రికవర్ అయ్యి ఒక 3-4 years తర్వాత ఆల్మోస్ట్ 13-14 లో అనుకుంటా అలా మొదలైంది రామోజీరావు గారు ప్రొడక్షన్. ఈ టీవీ నుంచి వచ్చేసరికి చిన్నప్పటి నుంచి ఓపెన్ డైస్ వాచింగ్ ఈటీవీ సీరియల్స్ కదా, అంతరంగాలు, విధి, తెలుసు అందరి ఝాన్సీ గారిని, సుమక్కని, వీళ్ళందరినీ కూడా మనం టీవీలో చూస్తూ స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పడేసి తింటూ చూస్తూ పెరిగాం కదా. ఆ ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చేసరికి ఐ వాజ్ లైక్ అండ్ ఇంకా మూవీస్ అంటే మనకి ఇదంతా మార్క్స్ ఉండని, ఇంకా మూవీస్కి వెళ్తే అందరూ పేర్లు పెడతారు, సెలెక్ట్ చేయరేమో, సరే వచ్చిన ఆఫర్ని ఎందుకు వదులుకోవాలి, ఇది కూడా యాక్టింగే కదా, దిస్ ఈజ్ ఆల్సో కెమెరా యాక్టింగ్ ఎవ్రీథింగ్ అండ్ లెట్ మీ స్టార్ట్ అని చెప్పి నేను ఆ లో ఫేజ్ నుంచి బయటకు వచ్చి ఐ హావ్ డన్ అలా మొదలైంది. ఇప్పుడు సీరియల్స్ లో చేస్తున్నారు? నో లేదు, నేను బ్యాక్ టు బ్యాక్ 5 సీరియల్స్ చేశాను. అలా మొదలైంది. నా పేరు మీనాక్షి, ఒక లైల కోసం మెయిన్ హీరోయిన్, మంచులక్ష్మి గారు ప్రొడ్యూసర్. తర్వాత తమిళ్లో వాణిరాణి చేశారు రాధికా శరత్ కుమార్ గారు. చాలా చాలా ఫేమస్. అది చాలా హై రేటింగ్, 18 రేటింగ్ ఉన్న సీరియల్ అనుకుంటా. తర్వాత మలయాళంలో 7 రాత్రికల్ అని ఒక, అలా బ్యాక్ టు బ్యాక్ ఒక 5 సీరియల్స్. లాంగ్వేజెస్ వస్తాయా? ఇప్పుడు మరి మలయాళీస్ వచ్చి ఇక్కడ తెలుగు సినిమాలు ఎలా చేస్తున్నారు? అవును, అట్లా అంటే రావడం అంటే మీరు ఆ సెట్ లో ఉంటే ఆటోమేటిక్ గా వస్తారు, మీకు లైన్స్ ముందే ఇస్తారు, సో మీరు ప్రిపేర్ అవుతారు. నిమిత గారు తెలుగు అమ్మాయే కదా? అవును, ఎక్కడ తెలుగే. యాక్చువల్లీ మా నాయనమ్మ వాళ్ళ ఊరైతే రూట్స్ అయితే భీమవరం. యాక్చువల్లీ మా అమ్మగారు షీ హెయిల్డ్ ఫ్రమ్ ఖరగ్పూర్, ఆ ఏరియా నుంచి. మన తెలుగు వాళ్ళే, బట్ మా అమ్మ పుట్టింది పెరిగింది ఖరగ్పూర్ సైడ్. అయితే ఇప్పుడు మీరు సమంత గారు, విజయ్ దేవరకొండ గారు ఇట్లా అందరితో చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అందరూ కలలకు అనేది మెగాస్టార్ గారు చిరంజీవి సినిమాలో నిమిత గారికి ఎలా ఛాన్స్ వచ్చింది? ఐ డోంట్ నో. నేను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చేస్తున్నాను, అప్పుడు చేశాను, అయిపోయినట్టుంది.
అదే ప్రొడక్షన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది ఆడిషన్కి రమ్మని. ఐ వెంట అండ్ గేవ్ మై ఆడిషన్. ఆ రోల్కి నాకు ఆడిషన్ అప్పుడు నాకు బాగా గుర్తు, రంగస్థలంలో అనసూయ గారి సీన్ చేయమన్నారు. అంటే ఆచార్య ఈజ్ అ వెరీ బిగ్ ఫిల్మ్, అందులో సీన్స్ బయటకి ఆ సీన్ నన్ను చేయమన్నారు. ఆడిషన్ అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కెమెరాస్ పెట్టి నన్ను ఆ సీన్ చేయమని ఆ మూవీ స్క్రిప్టే ఇచ్చారు, సీన్ పేపర్. సో నేను అది మీ స్టైల్లో చేయండి, అనసూయ గారిలో చేయొద్దు అన్న. జస్ట్ డూ ఇట్ ద వే యూ వాంట్ టు డూ ఇట్, దిస్ ఇస్ ద లైన్స్ అని. సో నేను చేశాను. ఆ రోజు నాకు కనిపిస్తూనే అక్కడ జూబ్లీహిల్స్ లో ఆఫీస్ అనమాట ఆచార్య, ఒక 20-30 మంది ఉన్నారు నా రోల్కి వచ్చిన వాళ్ళు. నేను అప్పుడు అనుకున్నాను ఇంత కాంపిటీషన్ ఉంది నాకేం వస్తుందని. వాళ్ళు ఆల్రెడీ 1 month నుంచి ఆడిషన్స్ చేస్తున్నారంట. అప్పుడు ఏడి వచ్చి చెప్పారు, మీరు వీళ్ళని చూసి భయపడకండి, ఆల్రెడీ 80 members వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. ఓ మై గాడ్, ఇంత టఫ్ గా ఉంటుందా అని ఇంకేం వచ్చినట్టే అనుకుని వెళ్ళిపోయాను. తర్వాత 1 day తర్వాత యూఆర్ సెలెక్టెడ్ అని మెసేజ్ వచ్చింది. కోటాల శివ గారికి చాలా బాగా నచ్చింది. హీ రియలీ లైక్డ్ యువర్ లుక్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్. కాకపోతే ఇది కొంచెం అండర్ ప్రివిలేజ్డ్ రోల్ ఉంటుంది, మీకు నల్లగా పూస్తాము, జుట్టు ఇట్లా చింపిరిగా ఉంటుంది, నలిగిపోయిన కాటన్ సారీస్ వేసుకోవాలి, ఇవన్నీ ఏమైనా పర్లేదు, నేను చిరంజీవి గారితో యాక్ట్ చేస్తున్నాను, నాకు అదే ఆయనతో డైలాగ్ ఎక్స్చేంజ్ ఉంది, నాకు అదే చాలా. ఐ హావ్ 3 scenes with him. 18 తర్వాత, 18 ముందు అయితే ఒక 7 scenes ఉండని, 18 తర్వాత 3 scenes with him. చిరంజీవి గారు ఎట్లా ఉంటారు? చిరంజీవి గారు మై గాడ్, ఈజ్ లైక్ ఎ లయన్. అంటే చాలా గంభీరంగా ఉంటారు. ఈజ్ వెరీ కైండ్, బట్ ఆయన చూస్తేనే ఒకలాంటి షివరింగ్ వస్తుంది. బికాజ్ యూఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయన చూస్తూ పెరగడం వల్ల, ఆయన అంటే ఇష్టం ఉండడం వల్ల, ఆ ఇష్టం చెప్పలేక చాలా కూడా ఆ ఇష్టం మనం ఒకేసారి ఎక్స్ప్రెస్ చేయలేక మనలో స్టార్ట్ అవుతుంది. బట్ ఆయన ఆ అరా కూడా చాలా చాలా ఇట్స్ వెరీ, మీరు వెళ్తే మీకు అర్థమైపోతుంది ఆ రేడియేషన్ తెలుస్తుంది అనమాట మీకు ఇంత దూరంలో. యా, ఇంకా నేను మీకు చెప్పక్కర్లేదు. అండ్ సెట్ లో కూడా ఆయనకి ఒళ్ళంతా కళ్ళే. హీఈస్ లైక్, ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తున్నారు అనుకోండి, హీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, వెనక ఏం జరుగుతుంది, హీ నోస్. అది ఎలాగో నాకు తెలియదు. ఒకసారి ఆయనతో నేను ఇట్లా మాట్లాడుతున్నాను, ఆయన వెనకాల ఎవరో, అదే ఆచార్య సెట్ విలేజ్ సెట్ కదా, గడ్డి ఇది ఉంటుంది కదా, గడ్డి ఏమంటారు, ఇట్లా కుప్పలాగా ఉంటుంది, గడ్డివాము, దాని వెనకాల నుంచి ఫోటోలు తీసేస్తున్నాడు ఎవరో. ఓకే, ఇక్కడ డయాగ్నల్ చెవు పక్కన ఆయన టక్కమని ఇలా తిరిగి ఇలా రా అని చెప్పి, అంటే బికాస్ సెట్ అదంతా రివీల్ అవ్వకూడదు కదా బిఫోర్ ద మూవీ రిలీజెస్. ఆయన ఆర్ట్ డిపార్ట్మెంట్ పట్టించుకుంటారు, ప్రొడక్షన్ పట్టించుకుంటారు, అంటే ఆయన అందరికన్నా ముందు వస్తారు. నేను ఎంత ముందు వెళ్ళినా చిరంజీవి గారు వచ్చేసి ఉంటారు అక్కడ. నేను ఏ రోజు నేనే ఫస్ట్ వెళ్ళాను అనిపించుకుందానికి కుదరదు, మీరు ఫస్ట్ వెళ్ళలేరు. హీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ ద సెట్, అదొకటి. అండ్ ఆయన మీ వెనకాల ఒక 20 మంది జూనియర్ ఆర్టిస్టులు డాన్స్ చేస్తుంటే ఆయన సూపర్ గా చేస్తారు, ఆయన సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తారు. అది పక్కన పెట్టి ఆ సరిగా చేయలేని వ్యక్తిని పట్టుకుంటారు ఆయన, అండ్ ఆయనే పర్సనల్ గా చెప్తారు, అది ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి. ఆయనకు అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు, ద కైండ్ ఆఫ్ స్టేచర్ హీ హ్యాస్. బట్ స్టిల్ హీ, అమ్మ మీరు అది అక్కడ కొంచెం ఎక్స్ప్రెషన్ ఓవర్ అయింది, కొంచెం సటిల్ గా చేయండి, లేకపోతే మీరు మరీ అట్లా సటిల్ గా నుంచుని ఉన్నారు, ఏం పలకట్లేదు వెనకాల నుంచుని, సో యూ జస్ట్ పర్ఫార్మ్ సంథింగ్, ఇవి ఆయన చెప్తారు. కాదు, వెనకాల జూనియర్ ఆర్టిస్ట్ చెప్తారు, జూనియర్ ఆర్టిస్ట్ చెప్పారు, అంటే ఆయన అబ్జర్వేషన్ ఉంటుంది అట్లాగా. ఆయన పెరిగింది సినిమాలే కాబట్టి. నా కాంప్లిమెంట్ అంటే ఆయన అడిగారు మీరు ఏం చదువుకున్నారేంటి అని. వాళ్ళ అమ్మాయి నేను ఒకే కాలేజ్, యాక్చువల్లీ సెయింట్ ఆన్స్ మెహదీపట్నం, శ్రీజ, పెద్ద చిన్నమ్మాయి శ్రీజ. అంటే తను బీకామ్, నేను బిఎస్సి, ఒకే కాలేజ్. నేను మీ అమ్మాయిని రోజు చూసేదాన్ని, సార్ ఒక్కసారైనా మీరు ఆమెతో కారులో వస్తారేమో చూద్దామని ఎప్పుడు శ్రీజ గేట్ ముందు కారు ఆగినా మేమందరం చూసేవాళ్ళం, చిరంజీవి గారు ఉంటారేమో అని నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. ఓ అవునా అని ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఐఎమ్ ఫ్రమ్ ద సేమ్ కాలేజ్ అంటే. తర్వాత ఆయన మీ అమ్మ నాన్న ఎక్కడ ఏంటి అన్ని ఫ్యామిలీ విషయాలన్నీ అడిగారు. యాక్టింగ్ ఇంతకు ముందు ఏం చేశారు అని అడిగారు. టెన్షన్ పడద్దు, కూల్గా యూ డూ యువర్ మీ లైన్స్ మీరు మంచిగా గుర్తుపెట్టుకు చేయండి. ఆయన ముందు పర్ఫామ్ చేయలేము,
షివరింగ్. యూ కెనాట్ పర్ఫార్మ్. బట్ ఆయనకి తెలుసు ఆ విషయం. అదర్వైజ్ షీఈ్ అ గుడ్ పర్ఫార్మర్. మనల్ని చూసి భయపడుతుంది ఆయనకి. సో ఆయన ఈజ్ చేస్తారు, కొంచెం నవ్వడం, హాయ్ చెప్పడం, ఇట్లా కొంచెం మిమ్మల్ని కార్డియల్ గా ఈజ్ చేస్తారు. సో దానివల్ల ఒక 1 day 2 days తర్వాత కొంచెం మనం ఈ లోకంలోకి వస్తాం. మెగాస్టార్ గారి తర్వాత వచ్చేది మీకు డబుల్ బొనంజా అని చెప్పాలి. హరిహర వీరవల్లిలో పవన్ కళ్యాణ్ గారితో ఎట్లా అనిపించింది వర్క్? యాక్చువల్ గా చిరంజీవి గారితో నేను చేసిన రోలు, అందులో ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉంటారు. వెన్నెల కిషోర్ గారు, పూజా హెగ్డే హీరోయిన్, ఇంకా నా పక్కన నా పేరుగా చేసిన ఆయన, ఇంకా ఇట్లా చాలా మంది ఉంటారు. ఐఎమ్ వన్ అమాంగ్స్ దెమ్. బట్ లక్కీలీ హరిహర వీరమల్లులో ఆ సీన్ లో వరకు కళ్యాణ్ గారి పక్కనే ఉంటుంది నా రోల్. మీ రోల్ అంటే ఇట్స్ లైక్ అలాంటి రోల్ మళ్ళీ పడుతుందో పడదో, మళ్ళీ ఆయన మూవీస్ చేస్తారో చేయరో తెలీదు. సో ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ టు. అంటే ఫస్ట్ సెట్ లో ఆయన చూసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు ఫస్ట్ సెట్ లో నేను ఆయన చూడలేదు. ఆయన నేను ఫీల్ అయ్యాను, ఎందుకంటే బై ద టైం ఆయన వచ్చారు అని తెలిసేటప్పటికి ఆయన ఎక్కడో ఉన్నారు. హీ వాక్స్ సో ఫాస్ట్. కళ్యాణ్ గారు నడుస్తుంటే మనం పరిగెట్టాలి, అంత ఫాస్ట్ గా నడుస్తారు. ఆయన నడుస్తుంటే వెనకాల సెక్యూరిటీ గార్డ్స్ నడవరు, పరిగెడతారు. ఎందుకంటే ఆయన నడక వీళ్ళ పరుగు ఒక రిధమ్ లో ఉంటుంది అనమాట. ఆయన ఇలా వెళ్ళిపోయిన తర్వాత అందరూ జనాలు టక్ వెళ్ళిపోయిన తర్వాత ఒక తుఫాన్ వెళ్ళినట్టుగా నేను ఏదో కూర్చొని నేను ఏదో ఫోన్ చూసుకుంటున్నా. ఆ రోజు ఆయన వస్తారని తెలీదు. టక్కని ఇలా చూసి ఏమైంది అంటే కళ్యాణ్ గారు వెళ్ళిపోయా, ఇలాగే వెళ్ళారని 100 సార్లు అడిగా. ఇలాగే వెళ్ళారని చెప్తే నేను ఐ జస్ట్ టచ్ ద గ్రౌండ్ అండ్ టుక్ ద బ్లెస్సింగ్. ఎందుకంటే అసలు డైరెక్ట్ గా ఈ ఎన్విరాన్మెంట్ లో ఆయన ఉన్నారనేది నా ఫస్ట్ ఫీలింగ్, ఫస్ట్ డే ఫీలింగ్. సెకండ్ డే, ఫస్ట్ డే నేను షూట్ కి వెళ్ళలేదు, కాస్ట్యూమ్ గెటప్, కాస్ట్యూమ్ ఫిట్టింగ్స్ కోసం వెళ్ళాను. అంటే కాస్ట్యూమ్ మీకు మొత్తం అంతా వేసి చూస్తారు, ఫొటోస్ తీస్తారు కదా, అది అంత సరిపోతుందా లేదా బ్లౌజ్ ఇవన్నీ. సో ఆ రోజు కలవడం కుదరలేదు, ఎందుకంటే నాకు కాస్ట్యూమ్స్ అయిపోయాక వెళ్ళిపోవాలి కాబట్టి. బట్ ఐ ఫెల్ట్ దట్ ఎయిర్, ఆయన ఉన్న గాలిని నేను ఫీల్ అయ్యాను. బట్ దాని తర్వాత సెకండ్ డే ఆన్వర్డ్స్ మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అట్లా చూస్తూ కూర్చోవచ్చు. బికాస్ నా షూట్ అయిపోయినా కూడా నేను డ్రెస్ మార్చుకొచ్చి మళ్ళీ కూర్చొని అట్లా చూసేదాన్ని. ఒకరోజు ఆయన పిలిచి మీకు అయిపోయింది అడిగా. అయిపోయింది సార్ అని చెప్పాను. అంటే ఏమైనా ప్రాక్టీస్ చేయిస్తున్నారా అన్నారు. లేదు సార్ మిమ్మల్ని చూద్దాం అని కూర్చున్నాను నవ్వుకుని. ఆయనకి తెలుసు, అంటే హీ నోస్ హౌ మచ్ యూ లవ్ హిమ్. ఆయన మనం మాట్లాడితే హ్యాపీ ఫీల్ అవుతామని పిలిచి మాట్లాడతారు. బట్ ఆయన అప్పటికే పాలిటిక్స్ లో ఉండడం వల్ల ఆయన కొంచెం అమ్మాయిలతో అంత యాక్సెస్ ఉండదు. అవును, ఆయన కదా, ఆయన టీమ్ లో ఆయన అసిస్టెంట్ కూడా అమ్మాయిలతో మాట్లాడరు. ఆయన మాట్లాడకపోవడం కాదు, చుట్టుపక్కల ఆయన మేకప్, హెయిర్, ఆయన మేనేజర్, ఆయన పిఆర్, ఆయన స్టాఫ్ ఎవ్వరు అమ్మాయిలతో ఎవరు కాన్వర్సేషన్స్ పెంచరు. వెరీ ఫోకస్డ్ గా, చాలా ప్రైవేట్ గా ఉంటారు. ఎవరైనా వచ్చి మాట్లాడడం, నెంబర్ తీసుకోవడం, నెంబర్ ఇవ్వడం ఇవేమి చేయరు. ఆయన స్టాఫ్ కూడా చాలా భయపడతారు. ఒకసారి ఆయన ఫోటో అడిగాను నేను, సార్ తో నాకు ఫోటో కావాలి అంటే, మీకేంటండి 30 days షూట్ ఉంది కదా, ఎప్పుడైనా తీసుకోవచ్చు అన్నారు. ఏమో చెప్పలేమండి, సడన్ గా రేపటి నుంచి రావద్దు అంటే రేపు వర్షం పడి షూట్ క్యాన్సిల్ అయితే ఏం చేయాలి, నా భయం నాకు ఉంటుంది, నాకు ఈ రోజే కావాలి షూట్ అని. బికాస్ యూ డోంట్ నో కదా ఎప్పుడు ఎలా జరుగుతుందో ఏం తెలియదు. అంటే ఆయన అమ్మో మీరు మరి ఇంత వీరాభిమానిలో ఉన్నారు అని చెప్పి కళ్యాణ్ గారికి చెప్పారంట స్టాఫ్. అయితే ఆయన రమ్మన్నారంట. మేము అప్పటికే ఆర్ఎఫ్సి దాటేసి ఓఆర్ఆర్ ఎక్కేసాం. ఫోన్ వచ్చింది, మేడం సార్ పిలుస్తున్నారు అని. ఎందుకు అంటే, అది మీరు ఫోటో అడిగారు కదా ఇవాళ ఇస్తానన్నారు. అయ్యో నేను చాలా దూరం వచ్చానండి, ఉండమనండి నేను వస్తాను, నేను ఎక్కాను. కాదు వెళ్ళిపోవాలండి, మీరు అంత దూరం రావడానికి 20 minutes పడుతుంది, అంతసేపు వెయిట్ చేయలేరు కదా, విజయవాడ వెళ్ళిపోతారు. ఇట్స్ ఓకే అండి, రేపు ఎప్పుడైనా మళ్ళీ ఓకే. ఆ రోజు ఎంత ఫీల్ అయ్యానో, కళ్యాణ్ గారు రమ్మని చెప్పడం, నేను వెళ్ళలేకపోయాను మొత్తానికి. అప్పుడు ఏమైందంటే, నేను అట్లా ఫీల్ అవుతూ కారులో కూర్చున్నాను, ఆయన కారు నా పక్క నుంచి అట్లా వెళ్తోంది. ఆయన విండో దించి నేను గట్టిగా గొంతు పగిలేలా వచ్చాను.
సి హౌ స్వీట్ హీ ఈజ్. ఆయన విండో దించి కార్స్, ఆయన వెనకాల 2 కార్లు, ముందు 2 కార్లు ఉంటాయి, వాళ్ళందరూ స్లో చేసి ఆయన స్లో చేసి విండో దించి చెయ్యుప్పి ఓకే నాకు అర్థమైంది అని చెప్పి చాలా ఆల్మోస్ట్ ఒక 1-2 కిలోమీటర్స్ విండో దించే, నా కార్ పాస్ అయ్యే వరకు విండో దించే ఉన్నారు. ఆయనే డ్రైవ్ చేస్తున్నారు అప్పుడు ఆ కారు. సో దోస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ బికాస్ ఆయన హీస్ నెక్స్ట్ టు గాడ్. ఆయనకి అవసరం లేదు ఎవరో కారులో పాస్ అవుతూ హాయ్ చెప్తే ఆయన ఈ 3 కార్లని స్లో డౌన్ చేసి విండో దించి రేపు సెట్ లో కలుస్తాం కదా సారీ అని చూసుకోలేదు అని అనొచ్చు. అసలు ఆయన ఏమనకపోయినా మనకేం ఫరక్ పడదు. కానీ హీ మైండ్స్ ఎవ్రీథింగ్, హీ మైండ్స్ ఎవ్రీ పర్సన్. ఎంత చిన్న అయినా 3 సంవత్సరాల పిల్లోడు కూడా హీల్ సే హాయ్ అండ్ ఆయన తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. జూనియర్ ఆర్టిస్ట్ పిల్లలు ఉంటారు, వాళ్ళంతా మట్టి మట్టి అయిపోయి ఆ సీన్ అట్లాంటిది, కొంచెం రస్టిక్ గా ఉంటుంది. ఆయన కూడా ఆయన తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకొని అసిస్టెంట్ తో చెప్పి అన్ని తెప్పించి తినిపిస్తారు. ఈజ్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్ డైమండ్. అలాంటి వాళ్ళని పుట్టరేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నేను ఆచార్యలో చిరంజీవి గారిని చూసాను, హిస్ ప్రొఫెషనాలిటీస్, కైండ్నెస్ అన్ని. కానీ నాకు 10 days షూటింగ్ ఉండింది, సో ఎక్కువ చేయలేదు. కళ్యాణ్ గారితో నేను 35 days వర్క్ చేశాను RFCలో. అన్ని ఎక్కువ ఆర్టిస్ట్ లేరు, జూనియర్ ఆర్టిస్ట్ లో ఒక 300-400 ఉన్నారు. క్యామెల్స్, హార్సెస్, యానిమల్స్ ఉన్నాయి. కానీ మెయిన్ సపోర్టింగ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, ఎక్కువ మంది లేరు. ఒక 10 days వచ్చారు మిగతా వాళ్ళందరూ. మిగతా రోజులంతా నేను, కళ్యాణ్ గారు, నా హస్బెండ్ రోల్, నా డాటర్ రోల్, ఇంతవరకే చాలా టైట్ గా ఉండింది అనమాట. సో ఆ టైంలో నేను వెరీ క్లోజ్లీ చూసాను ఆయన్ని. ఐ రియల్లీ ఆయనకు ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఆయన ఎంత స్ట్రెచ్ చేస్తారు. మనం ఏదైనా చిన్నది వస్తేనే మనం అలలాడిపోతాం. ఆయన అసలు అంత హాట్ సమ్మర్ లో, యాక్చువల్ గా అక్కడ పెద్ద మొత్తం ఓపెన్ ఏరియా, ఒక చెట్టు కూడా లేదు. అంత ఎండలో ఆయన టెంట్ ఉన్నా కూడా ఆయన బయట కూర్చుంటారు. మళ్ళీ టెంట్కి వెళ్ళి వస్తే టైం వేస్ట్ అయిపోద్దని చాలా సార్లు అందుబాటులో ఉంటారు. అట్లా చాలా అందుబాటులో ఆయన అన్ని పట్టించుకుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు షార్ట్ లేదు, ఒకసారి మార్నింగ్ ఒక షార్ట్ పెట్టారు, మళ్ళీ ఈవినింగ్ 4కి పెట్టారు. ఈ మధ్యలో అంతా నేను అక్కడే కూర్చున్నా ఎండలో, ఒక అంబ్రెల్లా పట్టుకుని ఇట్లా నా అసిస్టెంట్ తో. అయితే ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిలిచి, ఆ అమ్మాయికి షార్ట్ లేదు కదా, వ్యాన్ కి పంపించేచ్చు అంటే, వ్యాన్ కొంచెం ఒక 300 meters దూరంలో ఉంది, ఎందుకు అలా కూర్చోబెట్టారు, మళ్ళీ షార్ట్ ఉన్నప్పుడు పిలవచ్చు కదా, ఐ హ్యావ్ ఎ బేబీ అనమాట. సో నేను చిన్న బేబీని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఎందుకు అమ్మాయిని అట్లా పంపించేయండి, ఆయనకి అవసరం, హీ డజంట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ, బట్ నో హీ మైండ్స్ ఎవ్రీథింగ్. ఆయన ఉంటే ఆయన చుట్టుపక్కల అందరినీ కేర్ తీసుకుంటారు. అది ఎలా సాధ్యమో నాకు తెలియదు. హీ కేర్స్ ఎవ్రీవన్. హౌ ఐ డోంట్ నో. అదే పవర్ స్టార్. హీ కేర్స్ ఎవ్రీవన్, హీ మైండ్స్ ఎవ్రీవన్. అందరినీ స్కాన్ చేస్తారు. నేను ఇది అని మీరు కళ్యాణ్ గారికి చెప్పక్కర్లేదు, దానికి తెలిసిపోద్ది మీరేంటో. నాకు మీరంటే చాలా ఇష్టం, ఇవన్నీ మన తృప్తికి చెప్పుకుంటాం. నేను వీరాభిమాని, నేను ఇది, నేను అది, మీ మంచి మీ చెడు అట్లా స్కాన్ చేస్తారు. అది హీ రియల్లీ గాట్ పవర్స్ యాక్చువల్లీ. అది నేను అనుకునేదాన్ని, నేను ఏదేదో చెప్పేయాలి, నాకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం, మీరంటే అలా ఇష్టం అనుకునేదాన్ని. ఒక 10-15 days తర్వాత నేను సైలెంట్ అయిపోయాను. ఎందుకంటే ఆయన కళ్ళలో తెలుస్తుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నానో, అది నాకు తెలుస్తుంది. సో నేను చెప్పక్కర్లేదు ఇంకా. సో హీ స్కాన్స్ యూ. మీ రోల్ ఎలా ఉండబోతుంది? ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టెల్ దట్, ఎందుకంటే అది ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు కాబట్టి చెప్పడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. డైరెక్టర్ గురించి క్రిష్ గారు హీ డైరెక్టెడ్ ఆల్ ద సీన్స్ విచ్ ఐ వాజ్ దేర్. ఒక్క సీన్ నేను గట్టిగా అరిచేది మాత్రం కళ్యాణ్ గారు మానిటర్ దగ్గర కూర్చొని నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడ ఇట్లా నర్వ్స్ రావాలి, యూ హ్యావ్ టు రియల్లీ. మానిటర్ దగ్గర నాకు క్లోజ్ చూసి ఆయన ఇలా అన్నారు, దట్ ఈస్ మై ఆస్కర్ అవార్డ్. ఇంకా నాకు ఆస్కర్ వచ్చినంత హ్యాపీ. ఎందుకంటే మీ టైట్ క్లోజ్ అప్పుడు మానిటర్ లో డైరెక్టర్ చూడడమే గొప్ప. అవును, అంత పెద్ద డైరెక్టర్ క్రిష్ గారు. అంటే మామూలుగా పక్కనున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు, మన క్లోజప్స్ డైరెక్టర్ టైం కి వచ్చి పెట్టి చూస్తున్నారంటేనే గొప్ప. అది క్రిష్ గారు చాలా చూసారు. కళ్యాణ్ గారు కూర్చొని ఆ మానిటర్, ఆ చిన్న ఇది ఉంటుంది కదా కెమెరా పక్కన చిన్నది, అందులో చూసి ఆయన అట్లా ఆ షౌటింగ్ అంతా అయిపోయిన తర్వాత హీ జస్ట్ సెడ్ దిస్ టు మీ,
నేను వెంటనే కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా పట్టుకున్నాను. ఐ ఫీల్ సో క్లోజ్ యాక్చువల్లీ. నాకు చాలా క్యూట్ గా అనిపించింది. సో వెంటనే ఇట్లా పట్టుకుని ఇట్లా అన్నాను. ఐ మీన్ ఐ డిడ్ ఆల్రెడీ మంకీ యాక్షన్స్ యాక్చువల్లీ. చాలా మంకీ పనులు చేశాను నేను కుదిరినంతలో. యాక్చువల్లీ హీ లెట్స్ యూ. మూవీస్ లో మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టేనా? అలా ఎలా చెప్తా అంటే మరి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు నో ఎలా ఉంటుందంటే వెన్ యూ టేస్ట్ కదా యూ వాంట్ మోర్. ఓకే, ఇంకా కావాలనిపిస్తుంది. మీకు అనిపిస్తోంది ఈ అమ్మాయి చిరంజీవి గారితో యాక్ట్ చేసింది, పవన్ కళ్యాణ్ గారు. నాకేమనిపిస్తుంది చిరంజీవి గారితో నాకు వెన్నెల కిషోర్ గారు అంత పెద్ద రోల్ వస్తే బాగుండు. నేను ఆచార్యలో వెన్నెల కిషోర్ గారితో కంపేర్ చేసుకుంటా. ఎందుకంటే ఆయన త్రూ అవుట్ ఉంటారు. మనకి 7 scenes ఉంటే ఆయనకి ఒక 70 scenes ఉంటాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఊరికే ఫర్ నెంబర్ సేక్ చెప్తున్నాను. నేను కిషోర్ గారితో కూడా అదే అన్నాను సారంగపాణి జాతకంలో. నేను ఎప్పటికన్నా మీలాగా పెద్ద పెద్ద లెంగ్దీ రోల్స్ ఆఫ్ కోర్స్ చేస్తారండి, మీరు 1 year లో మీరు అంత బిజీ అవుతారు అని అనేవారు కిషోర్ గారు. వెరీ ఎంకరేజింగ్. సో మూవీ చేసే వరకు మనకి ఎలా ఉంటుందంటే ఆడియన్స్ గా ఉన్నప్పుడు ఒకసారి సెట్ లో లైవ్ లో చూసి ఫోటో తీస్తే చాలు అని. సో నా చిన్నప్పుడు నేను చిరంజీవి గారి మూవీస్ ఠాగూర్ అట్లాంటివి చూసినప్పుడు నేను ఎప్పుడైనా చిరంజీవి గారిని వెళ్ళి ఇలా ముట్టుకుంటే చాలు నా ఫీలింగ్ అప్పట్లో. ఆయనతో మూవీ చేసినప్పుడు ఏమనిపిస్తుంది, ఫోటో తీస్తే చాలు, ఆయన మాట్లాడితే చాలు, ఆయన నన్ను గుర్తుపడితే చాలు, నివిత ఓ హాయ్ నివిత అని గుర్తుపడితే చాలు అనిపిస్తుంది. గుర్తుపట్టాక ఒక మూవీ చేశాక మనకి మంచి రోల్ చేస్తే బాగుండు, ఆయనకి మన పర్ఫార్మెన్స్ తెలిసేలాగా సార్ నేను ఇంత యాక్టింగ్ చేయగలను అని మీ యాక్టింగ్ వాళ్ళు పొగిడేలాగా మంచి రోల్ పడితే బాగుండు అనిపిస్తుంది. సో ఇట్స్ నెవర్ ఎండింగ్. సో కళ్యాణ్ గారితో ఎన్ని మూవీస్ అయినా ఒక ఏడీ లాగా ఒక ఆర్ట్ అసిస్టెంట్ ఉంటారు చూడండి, ఈ ఫ్లోర్ అది తుడుస్తారు, అదైనా నేను వెళ్తాను నెక్స్ట్. ఓకే, బికాజ్ అంటే వేరే లాంగ్వేజెస్ ఇంకేమైనా సినిమాలు చేస్తున్నారా? లాంగ్వేజెస్ ఇప్పుడు ఏం చేయట్లేదు కరెంట్లీ. నో, ఇప్పుడు తెలుగులోనే ఎక్కువ చేస్తున్నాను. మేబీ వస్తే 100%, బట్ ఐఎమ్ నాట్ ఈవెన్ ట్రయింగ్. ఐ హ్యావ్ ఎ స్మాల్ బేబీ. సో తనతో ట్రావెలింగ్ కొంచెం మినిమైజ్ కష్టం కాదు యాక్చువల్లీ. ఖుషి అప్పుడు ఐ ట్రావెల్డ్, ఖుషి అప్పుడు మేము ఫ్లైట్ లో వెళ్ళాము వచ్చాము. మళ్ళీ సారంగపాణి జాతకం అప్పుడు కూడా వైజాగ్ షూట్కి వెళ్ళాను వచ్చాను. ఐ ట్రావెల్, ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ ట్రావెల్. బట్ ప్రిఫరబుల్లీ ఇప్పుడు ఇక్కడ ఒక 20 days షూటింగ్ ఉండి అవుట్డోర్ ఒక 5 days 10 days ఉంటుంది. బట్ కంప్లీట్ అవుట్డోర్ అంటే కొంచెం ఆలోచించాలి. నివిత గారికి శారీస్ కంఫర్టబుల్ ఏంటి, ఎట్లా అంటే శారీలో లుకింగ్ అవసరం గా ఉన్నారు, శారీలో కూడా ఇంత బాగా గ్లామర్ గా ఉండొచ్చు. నేను వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నేను. యాక్చువల్గా శారీ కట్టుకుంటే అమ్మాయిలు కొంచెం ఏజ్డ్ గా కనిపిస్తూ ఉంటారు, అందుకే శారీస్ ఎక్కువగా ప్రిఫర్ చెయ్యం. కానీ మీరు లుకింగ్ అవసరం. శారీ ఈజ్ వన్ మ్యాజిక్ డ్రెస్ అండి. మీరు యంగ్ గా ఉండొచ్చు, ఓల్డ్ గా ఉండొచ్చు, మీరు వెరీ వెరీ గ్లామరస్ గా ప్యూర్ కాటన్. యా, దిస్ ఇస్ యాప్కో ఖాదీ చేనేత. ఈ ఫ్యాబ్రిక్ ఖాదీ యాక్చువల్లీ. నాకు ఎక్కువ హ్యాండ్లూమ్స్ ఇష్టం. అంటే మనిషి చేత్తో నేర్చిన దాంట్లో ఒక ఫీల్ ఉంటుంది, ఒక కష్టం తెలుస్తుంది. అండ్ ఎందుకో వెరీ క్లోజ్ టు మై హార్ట్ యాక్చువల్లీ. పోచంపల్లి, మంగళగిరి, కంచి, నేను ఎప్పుడు గుళ్ళకి వెళ్ళినా ప్రసాదంతో పాటు ఆ ఏరియాలో చేనేత శారీస్ తెచ్చుకుంటాను. సో నాకు చాలా చాలా ఇష్టం. చాలా కలెక్షన్స్ ఉండుంటాయి మీ దగ్గర అయితే. ఎక్కువ అంటే ఈ చమ్కి జారిపోయే చీరలు అవన్నీ నేను ఎక్కువ కలెక్షన్ పెట్టుకోను. మీ డ్రీమ్ రోల్ ఏముంది మేము? ఐ డోంట్, మహాలక్ష్మి గారు ఇప్పుడు మన డ్రీమ్ రోల్ అని ఇప్పుడు మనం ఏదైనా పెద్ద యాక్టర్ కొడుకో కూతురో లేకపోతే పెద్ద డైరెక్టర్ కొడుకో కూతురో అట్లీస్ట్ మేన కోడలో ఏదో అయ్యి ఉంటే నాన్న మామ నా డ్రీమ్ రోల్ ఇది, 4 డైరెక్టర్ని పిలిచి రాయించండి అని చెప్పొచ్చు. మనం అసలు మూవీ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఒక నార్మల్ వెరీ స్మాల్ కంపోజ్డ్ ఫ్యామిలీ, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు అందరూ బాగా చదివేసుకునే వాళ్ళే. మా కజిన్స్ అందరూ బాగా చదివేసుకోవాలి, యూఎస్ వెళ్ళిపోవాలి, బాగా చదివేసుకోవాలి, సాఫ్ట్వేర్లో అయిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకా ఇంజనీర్లు, డాక్టర్లు, వీళ్ళే మొత్తం. మా కజిన్స్ అందరిలో నేనే ఒక ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. అంటే నచ్చిన వాళ్ళకేమో స్పెషల్ పర్సన్, నచ్చిన వాళ్ళకేమో భ్రష్టు పట్టించాను. నచ్చిన వాళ్ళు అలాగే మాట్లాడుకుంటా.
ఐ రియలీ డోంట్, నాకు నిజంగా ఐ డోంట్ కేర్. కానీ అలా ఇప్పటివరకు ఎవరు అనలేదు అట్లీస్ట్, బట్ దే ఆల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మీ. ఆల్ కజిన్స్, మేము చేయలేకపోయింది నువ్వు చేసావు, వి రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇందులో ఏముందే రెగ్యులర్ జాబ్స్. ఈవెన్ నా డిగ్రీ క్లాస్మేట్స్ అందరూ గ్రూప్ క్రియేట్ చేశారు, వాళ్ళందరూ నాకన్నా బాగా సెటిల్ అయ్యారు. కానీ వాళ్ళందరూ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, నువ్వు వాళ్ళని చూసావు వీళ్ళని చూసావు, కళ్యాణ్ గారితో వర్క్ చేసావు, నాకు ఫోటో ఇప్పించు. సో ఇలా వాళ్ళందరూ నా ప్రొఫైల్ ని సెలబ్రేట్ చేసి, సెలబ్రిటీస్ అంటే ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ ఇది. సో కాబట్టి ఇంతవరకు రావడమే చాలా 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 పెద్ద జర్నీ మహాలక్ష్మి గారు. ఇప్పుడు డ్రీమ్ అంటే ఒకటే చెప్పగలను, డ్రీమ్ రోల్ అని చెప్పను, కానీ కుదిరినంత వరకు మీలో ఉన్న స్కిల్ ని బయటకు తెచ్చే డైరెక్టర్ తో వర్క్ చేయాలి. ఇట్ కెన్ బి బిగ్ డైరెక్టర్, స్మాల్ డైరెక్టర్, హ్యాండ్ టు హ్యాండ్. అంటే మీ స్కిల్ బయటకు మీరు షైన్ అవ్వడానికి మీలో ఉన్న యాక్టర్ని బయటకు తీసుకొచ్చి ఆ ప్యాషన్ ఉన్న డైరెక్టర్తో వర్క్ చేయాలి. ఇది ఒక పక్క. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్రెడీ పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళతో వర్క్ చేయాలి. సో దట్ వాళ్ళతో నేర్చుకోవచ్చు, వాళ్ళతో జర్నీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. బికాస్ ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను కాబట్టి. షూటింగ్ అప్పుడు మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు యాక్చువల్లీ, వాళ్ళని అంత క్లోజ్ గా అబ్జర్వ్ చేయడం, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆమెని గారు భలే ఉందిరనే చీర అంటేనే యూ ఫీల్ సో హ్యాపీ. ఆవిడ కట్టని చీర, ఆవిడ కట్టని మేకప్, ఆవిడ వేయని మేకప్, ఆవిడ చెయ్యని రోలా, షీ డిడ్ ఎవ్రీథింగ్ లెఫ్ట్ రైట్ సెంటర్, గ్లామరస్, సెంటిమెంట్, ఏడిపించేవి, నవ్వించేవి అన్ని చేసేసారు. ఆవిడ వచ్చి నువ్వు షార్ట్ బాగా చేసావు, నీ హెయిర్ స్టైల్ బాగుంది, నీ ముక్కు కూడా భలే బాగుందిరా, యూ ఫీల్ సో హ్యాపీ రైట్. సో అట్లా అలాంటి లెజెండ్స్ తో వర్క్ చేయాలి. ఇంకా 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 ఇంకొక పక్క మన స్కిల్, మన యాక్టింగ్ పూర్తిగా మనం యూస్ చేసుకున్నాం. అరే ఐ కెన్ డూ సో మచ్, బట్ నాకు అలాంటి అవకాశాలు రాలేదు అని కాకుండా అట్లీస్ట్ నేను 50% ఆఫ్ మై స్కిల్ నేను చేశాను, నాకు వచ్చిన ఆర్ట్ని, నాకున్న కళని నేను 50% అన్నా బయటకు తీసుకొచ్చాను అనే సాటిస్ఫాక్షన్ వచ్చే రోల్స్ చేయాలి. సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి? కమిట్మెంట్స్ ఇన్ ద సెన్స్ కాస్టింగ్ కౌచ్. ఓకే, యాక్చువల్ గా కమిట్మెంట్ అనేది చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి. దాన్ని భ్రష్టు పట్టించారు కదా పాపం, మీరు కూడా అనాల్సి వస్తుంది లేడీ అయ్యుండి. బిగినింగ్ లో, వెరీ బిగినింగ్ లో, డార్లింగ్ తర్వాత కొన్ని ఆఫర్స్ వచ్చాయన్నాను కదా, ఇలానే అప్పుడు నేను చిన్నదాన్ని, చాలా చాలా వెరీ వెరీ యంగ్ గర్ల్ ఐ వాజ్. అంటే మీకు తెలియదే ఉందమ్మా, కమిటెడ్గా మీరు కమిటెడా అని అడిగారు డైరెక్ట్ గానే. కోఆర్డినేటర్స్ ఎవరో వస్తారు కదా, కమిటెడ్ అంటే మా డిగ్రీ లాంగ్వేజ్ లో, ఇంగ్లీష్ మీడియం లాంగ్వేజ్ లో ఆమె కమిటెడ్ స్టూడెంట్, ఆమె కమిటెడ్ డాక్టర్, ఇది కదా. అవును, ఆఫ్ కోర్స్ అండి, ఆమె కమిటెడ్ యాక్టర్ అని చెప్పి ఆయనకి అర్థం కాలేదు, ఆయనకి ఇంగ్లీష్ రాదు. సరే అయితే మరి ఇంక అన్ని ఓకే అని చెప్పేస్తాను. ఏంటి ఓకే అని చెప్పేస్తారు, ఇంకా మీరు ఏం డబ్బులు డేట్స్ మాట్లాడలేదు కదా అంటే, మీరు ఇఫ్ యూ కమిటెడ్ ఇంకా అవన్నీ ఏముందిలేండి, డబ్బులు ఎంతన్నా ఇస్తారు. అప్పుడు నాకు కలిగింది, what do you mean by committed? Then you have to be friendly with so and so director or producer or hero, whatever nonsense he started to tell. నేను చెప్పాను, సార్ ఇది చాలా పవిత్రమైన ప్రొఫెషన్, ఇలాంటివి ఉంటాయని మీకు తెలీదా ముందే, మీరు మరి అలాంటప్పుడు ఎందుకు ఫీల్డ్ లోకి వచ్చు, మీరెవరు చెప్పడానికి నేను ఈ ఫీల్డ్ లోకి రావాలో వద్దో చెప్పడానికి. ఇలాంటివి ఏమీ టచ్ చేయకుండా ఉన్న యాక్టర్స్ ని మీరు ఏం చేస్తారు? ఉన్నారు కూడా అట్లాంటి వాళ్ళందరూ ఏం ప్రూవ్ చేయడానికి వచ్చారు. ఇలాంటివి ఏమి, ఇలాంటి వాటిలోకి వెళ్లకుండా టాలెంట్ తో, పేషెన్స్ తో, వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా. సో మీరు ఇలాంటివి ఉన్నాయని తెలిసి ఎందుకు వచ్చారు అంటే, అందరూ ఇలాగే ఉంటారని తెలియక వచ్చాను. గుడ్ ఆన్సర్. అండ్ అందరూ అలా లేరని నమ్మొచ్చాను. అండ్ నా ఎక్స్పీరియన్స్ లో ఒక్కళ్ళు కూడా అలా లేరు. నేను ఇప్పటి వరకు యాక్ట్ చేసిన ఫస్ట్ డైరెక్టర్ కరుణాకరన్ గారి దగ్గర నుంచి, మై రీసెంట్ డైరెక్టర్ సారంగపాణి జాతకం, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, మీ కళ్ళు చూసి మాత్రమే మాట్లాడే డైరెక్టర్స్ తో నేను వర్క్ చేశాను. మీ కళ్ళు దిగి మీ లిప్స్ వరకు కూడా వెళ్ళవు వాళ్ళ లుక్స్, ఇంకా కిందకి మర్చిపోండి, మీ ఐస్ చూసి మాత్రమే మాట్లాడతారు. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులతో నేను వర్క్ చేశాను. లెట్ ఇట్ బి బొమ్మరిల్లు భాస్కర్ గారు ఆర్ శివ నిర్వాణ గారు, మన ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ గారు,
ఎవ్వరు కూడా చిన్న సఫకేషన్ కూడా ఇవ్వలేదు ఏ రోజు నాకు, సెట్ ఆన్ ద సెట్ ఆర్ ఆఫ్ సెట్. వాళ్ళందరి దగ్గర నా నెంబర్ ఉంటుంది. నేను హాయ్ అని పెడితే హాయ్ అమ్మ ఎలా ఉన్నావు, అంతేగాని ర్యాండమ్ గా వాళ్ళు హాయ్ అని పెట్టడం కానీ ఏదైనా పిచ్చి నథింగ్. నేను ఇలాంటి బెస్ట్ డైరెక్టర్స్ తో వర్క్ చేశాను. సో నాకు ఆ అవసరం ఉన్న డైరెక్టర్స్ బిగినింగ్ లో, ఎప్పుడైతే మీకు ఇంటర్నెట్ ఇంత వ్యాస్ట్ గా లేదో, మీ యూట్యూబ్ ఛానల్స్ ఇంత వ్యాస్ట్ గా లేవో, భయం లేదో, ఒక సెల్ ఫోన్ లేదో, ఇంట్లోంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తామనే భయంతో మీ మమ్మీ డాడీ షివర్ అయ్యే టైమ్స్ లో, ఆ టైమ్స్ లో కొంచెం అట్లాంటివి ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. నేను అలాంటి వాటి వల్ల, మీరు అన్నారు కదా ఎందుకు అంత గ్యాప్ వచ్చిందని, యాక్సిడెంట్ ఒక రీజన్ అయితే, తర్వాత ఇలాంటి వాటి వల్ల కొన్ని ఆఫర్స్ నేను వదులుకున్నాను. బట్ నాకేం బాధగా లేదు, ఎందుకంటే వదులుకోవడం వల్లే నాకు మంచి డైరెక్టర్స్ ని కలిసే ఛాన్స్ వచ్చింది. నేను లక్ష్మీ మంచు గారిని ఒకలేలా కోసం అనే ఆడిషన్ అదే మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఎ మెయిన్ హీరోయిన్ ఫర్ హర్ సీరియల్. ఆవిడది ఫస్ట్ సీరియల్. అప్పటి వరకు ఆవిడ షోస్ చేశారు, టాక్ షోస్, బట్ సీరియల్ ప్రొడ్యూస్ చేయలేదు. ఒకలేలా కోసం అనేది లక్ష్మీ మంచు గారి ఫస్ట్ సీరియల్ ప్రొడక్షన్, మంచు ప్రొడక్షన్, లక్ష్మీ మంచు ప్రొడక్షన్. తిరుపతిలో వాళ్ళ విద్యానికేతన్, అక్కడ షూటింగ్ అనమాట. అయితే నేను చెప్పాను, నేను జుమంది నాదంకి ఆడిషన్కి వచ్చాను, మీకు గుర్తుందా, తాప్సీ కి మూవీ, యా దాంట్లో నాకు మూవీ ఆడిషన్ సెకండ్ హీరోయిన్ ఏంటి నాకు తెలీదు, ఆడిషన్ కి వచ్చి గుర్తుందా అంటే, గుర్తుంది, వై యువర్ నాట్ సెలెక్టెడ్ అంటే, ఐ డోంట్ నో మ్యామ్, సెలెక్ట్ అన్నారు, మళ్ళీ ఫోన్ చేయలేదు వాళ్ళు, ప్రొడక్షన్ జరుగుతుంటాయి రా నాకు తెలుసు. బట్ ఆవిడ ఒక్కటే ఒక మాట చెప్పారు, నీ లైఫ్ లో ఎన్ని నోస్ వస్తే అంత మంచిది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న నోస్ అన్ని అయిపోతున్నాయి. అంటే మీకు 10 నోస్ వచ్చినాయి అనుకోండి, మీ లైఫ్ లో రావాల్సిన నోస్ లో 10 వెళ్ళిపోయినాయి అని చూడాలి. అంటే ఇంక మిగిలినవి ఏంటి, మంచివే ఉంటాయి. దిస్ వెర్షన్ ఆఫ్ ద థాట్, ఆమె మాట్లాడిన ఒక్క మాట చాలా బాగా ఉంటారు. ఓ మై గాడ్, షీ ఈజ్ సో వార్మ్. ఆవిడకి అవసరం లేదు అగైన్, బట్ షీ కేర్స్ ఎవ్రీ వన్ అండ్ షీ రెస్పెక్ట్స్ ఎవ్రీ వన్. ప్రొడక్షన్ గిన్నెలు కడిగే ఆమె ఉంటుంది కదా, అక్కడ వరకు వెళ్ళి ఆమె పేరు గుర్తుపెట్టుకొని, బాగున్నా అమ్మా, ఏం చేస్తున్నావు ఏంటి అని పక్కన ఇట్లా స్క్వాడ్స్ లో కూర్చుని మాట్లాడొస్తారు. సీరియస్లీ, ఊరికే చెప్పలేము కదా. అంటే ఒక రోజు 2 రోజులు అబ్జర్వ్ చేయలేదు. అగైన్ ఐ హ్యాడ్ లిటిల్ లాంగ్ జర్నీ. సెట్స్ కి వచ్చేవారు అప్పుడప్పుడు ఒక లైలా కోసం సెట్స్ కి. అండ్ అది నేను మనసులో చాలా బాగా పెట్టుకున్నాను. ఎప్పుడైనా ఒక రోల్ ఇలా కమిట్మెంట్ వల్లనో ఇంకా దేని వల్లనో రిజెక్ట్ అయితే, మన లైఫ్ లో మనకి దేవుడు అన్ని లిమిటెడ్ గానే కదా ఇస్తాడు. సక్సెస్ లిమిటెడ్, ఫెయిల్యూర్స్ లిమిటెడ్, అన్ని లిమిటెడ్. సో మనకు ఒక బౌల్లో ఒక 1000 నోస్ రాసి పెట్టున్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందులో 100 నోస్ అయిపోయింది, అమ్మయ్య 101 నో అయిపోయింది, 102 నో అయిపోయింది, అట్లా కౌంట్ చేసుకుని నో వెళ్ళిపోయింది, ఇంకా మిగిలినవి అసలు అని అనుకోవాలి. అండ్ ఐ రియలీ రిమెంబర్ దట్ అండ్ ఇట్ వర్క్స్. అలా ఆలోచించడం చాలా వర్క్ అవుతుంది వెన్ యు ఆర్ రిజెక్టెడ్. ఏదైనా కారణం వల్ల ఒకటి చేతి వరకు నోటి వరకు వచ్చి జారిపోవచ్చు. యాక్చువల్లీ అట్లా నాకు జారిపోయిన అవకాశాలు కళ్యాణ్ గారితో ముందనే చాలా సినిమాలు, గోపాల ఐ వాజ్ ఆఫర్డ్ మధుశాలిని గారి రోల్. ఇంకొకటి తీన్మార్లో పీరియడ్ టైంలో స్టోరీ ఉంటుంది కదా, అంటే వేరే పవన్ కళ్యాణ్ ఉంటారు చూడండి, యంగ్ పవన్ కళ్యాణ్ గారు కాకుండా పాత పవన్ కళ్యాణ్ రోల్ ఉంటుంది. అందులో ఆ హీరోయిన్ తో పాటు ఆటో రిక్షాలో తిరుగుతూ ఉంటుంది ఆ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ రోల్ వచ్చింది. నేను RFC కూడా వెళ్ళాను Day 1. మళ్ళీ వాళ్ళు ఎందుకో పంపించారు, మళ్ళీ చెప్తాము ఏదో చెప్పి. సో ద మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీరు సెట్ వరకు వెళ్ళాక కూడా ఒక్కొక్కసారి తెలీదు. బట్ ఏది రాసి పెట్టుంటుందో ఒకటి మహాలక్ష్మి గారు, నేనైతే ఆ ఫేజ్ దాటేసాను. మీరు సెట్ కి వెళ్ళాక రిజెక్ట్ చేసి ఇంటికి పంపించారు ఫేజ్ గానీ, మీకు కమిట్మెంట్ అని చెప్పి సఫికేట్ చేసే ఫేజ్ గానీ నేను దాటానని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి నా సక్సెస్ అది. ఇప్పుడు చిన్న బేబీ ఉంది కదా, ఫ్యామిలీ సపోర్టింగ్ ఎట్లా ఉంటుంది? ఫ్యామిలీ, my mother supports me. She takes care of my potta actually. So nene ondi tini raakkarledu. My mother is there. My husband really supports me. Even ippudu nenu meeku interview istunanu,
కింద కార్ లో బేబీతో తను ఉన్నాడు. ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ వీ వాంటెడ్ టు గో టు అ మూవీ. సో తను కార్ లో కింద ఉన్నారు. సో ఎంత రమ్మని చెప్పినా రాలేదు. సో వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. సో ఇట్లా నేను ఆచార్య చేసేటప్పుడు అది లాక్డౌన్ టైం కదా, ఇది సడన్లీ ప్రెగ్నెంట్. సో నేను 3rd month షూట్కి వెళ్ళాను, 9th month షూట్కి వెళ్ళాను, 8th month షూట్కి వెళ్ళాను. బేబీ 20 days ఉన్నప్పుడు షూట్కి వెళ్ళాను. ఐ యూస్ టు వీన్ ఇన్ ద వ్యాన్స్, క్యారవాన్స్. సో హీ యూస్ టు క్యారీ ద బేబీ. హీ వర్క్స్ విత్ మైక్రోసాఫ్ట్. సో తను వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని నాకు షూట్స్ ఉన్నప్పుడు తను నాకు కూడా వచ్చి వ్యాన్ లో కూర్చుని బేబీని చూసుకొని, తనకి వీలు కానప్పుడు అమ్మ. ఐ ఆల్సో హైర్ మై టీమ్. నేను ఒక ఇద్దరిని పెట్టుకుంటాను. సో దట్ బేబీకి అంత జనాలు కనిపిస్తూ ఉండాలి, అది ఒక్కతే అయిపోకూడదు. ఫిట్నెస్ కోసం ఏం చేస్తున్నారు మేడం? అంటే డెలివరీ తర్వాత ప్రతి మహిళ ఎదుర్కొనేది, దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. అంటే కొంతమంది స్టార్ హీరోయిన్స్, సమీర రెడ్డి గారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాడీ కంట్రోల్లో లేదు. మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు? నేను మెయింటైన్ ఏం పెద్దగా చేయలేదండి, టు బీ ఫ్రాంక్. మేబీ ఏది పడితే తినకపోవడం ఒకటి రీజన్ అయి ఉండొచ్చు. అండ్ యాక్టివ్ మైండ్, ఇఫ్ యూఆర్ యాక్టివ్ హియర్, మీరు ఒక్క నిమిషం కూడా కూర్చోలేరు కదా. నేను ఇంట్లో కూడా చదువుతా ఉంటా, బట్టలన్నీ కిందేసి మళ్ళీ మడత పెట్టి పైన పెడుతుంటా. ఐ ఎమ్ లైక్ బిగ్ టైమ్ ఓసిడి ఫ్రీక్ అనమాట. సో ఒక నిమిషం కూడా కూర్చోను. అసలు ఇంట్లో ఏం పని లేకపోతే ఇంకా నేను బ్యాక్ యార్డ్కి వెళ్తా. ఒక మొక్క కుండీలోంచి తీసి ఇంకో మొక్క పెడతా, దాన్ని ప్రాపగేట్ చేస్తా. ఐ డూ ఆల్ తోట పని, నాకు చాలా ఇష్టం తోట పని. నా దగ్గర అట్టి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి, కుండీలలోనే. వి స్టే ఇన్ ఎ విల్లా, బట్ అక్కడ సాయిల్ పార్ట్ ఎక్కువ లేదు, ఎక్కువ అంతా కూడా బండలు వేసేసారు. సో ఇంత పెద్ద పెద్ద కుండీలు కొని పెద్ద కొబ్బరి చెట్టు పెంచాను ఇప్పుడు. సో ఐఎమ్ యాక్టివ్ వన్. సెకండ్ థింగ్ ఈజ్ మేబీ థ్యాంక్స్ టు మై మదర్ జీన్స్. థర్డ్ థింగ్, నాకు నేను అప్రిషియేట్ చేసుకోవాలంటే, నేను ఏది పడితే తినకపోవడం. ఐ కీప్ మై సెల్ఫ్ అవే ఫ్రమ్ జంక్. ఇప్పుడు యూజువల్ గా జనాలు ఏం తింటారు, బయట ఫుడ్ ఎక్కువ తింటారు, నేను తిన్ను. ఇంట్లో ఆవకాయతో అయినా తింటాను, కానీ ఎక్కువ జొమాటో, స్విగ్గీ. వెజ్ నాన్ వెజ్? వెజిటేరియన్. ఐ టర్న్డ్ యాక్చువల్ గా నాన్ వెజ్ ఫ్యామిలీ ప్రాపర్. మా అమ్మ చేపల పులుసు, పీతల పులుసు ఇవన్నీ బాగా చేసే ఫ్యామిలీ. అమ్మకి కోపం వస్తుంది ఇప్పుడు నేను తినట్లేదని. బట్ ఐ టర్న్డ్. నేను చాలా ఎగ్ కూడా తిన్నాను, ఎగ్ కూడా తిన్నాను. ఎందుకంటే ఇప్పుడు అది వచ్చే సోర్స్ బాగాలేదు ఒకటి. రెండు, ఐ బికెమ్ సెన్సిటివ్. మీలో ఒక ప్రాణం వచ్చినప్పుడు, వెన్ యూర్ ప్రెగ్నెంట్, మీకు ప్రతి ప్రాణి మీద కంపాషన్ పెరుగుతుంది. అవునా? ఓకే, అంతే కదా. మనకి చిన్నది అయితే అమ్మో బేబీకి ఏమైందో అని మనం మదర్ గా ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉంటాం కదా. ఇట్లా వంగుంటే బేబీకి ఏమవుతుందో, ఇది తింటే ఇది లోపలికి వెళ్తే బేబీకి ఏమవుతుందో, ఈ కాన్షియస్ లో ఉంటాం కదా. ఆ కాన్షియస్ వల్ల నేను నాన్ వెజ్ అంటే నాకు ఇష్టం పోయింది. అది కూడా ఒక పొట్టులోంచే కదా వచ్చింది. అది మనం తినేసి మన బేబీ మాత్రం జాగ్రత్తగా ఉండాలి అనుకోవడం, అది ఏం కరెక్ట్? అది వాళ్ళకి బ్లడ్, హార్ట్, కిడ్నీస్ అన్ని ఉన్నాయి కదా, రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా ఉంది. సో అలా ఎలా తినాలి? సో నో, మా అమ్మతో చాలా యుద్ధమే చేశాను. ఇప్పటికీ మా అమ్మ లుక్స్ ఇస్తుంది నాకు. ఎవరు మీరు ఇంటికి వెళ్తే ఇప్పుడు మీకు చెప్తుంది, తినట్లేదమ్మా కొంచెం చెప్పి. అయితే ఒక రోజు నేను వచ్చి నాన్ వెజ్ నేను ఫుల్ గా తిని మీకు ఫుల్ వండి పెట్టి మిమ్మల్ని ముద్దు పెట్టుకుని పంపిస్తుంది. మా అమ్మకి నాన్ వెజ్ తినేవాళ్ళు అంటే చాలా, బికాస్ షీఈస్ అ గ్రేట్ కుక్ అండి. తను తినదు, తనకి వండడం ఇష్టం. సో ఇప్పుడు ఇంట్లో నేను, మా హస్బెండ్ అందరూ వెజిటేరియన్ అయిపోయాం. ఎవరి కోసం వండాలి? ఇప్పుడు వాడు మా అమ్మ వండుకు తింటారు, వాడు తెస్తాడు, మా అమ్మ ఇద్దరు కూర్చొని తిని, ఇప్పుడు అసిస్టెంట్ తను తింటారు అంతే. కొన్ని రోజుల్లో మదర్స్ డే రాబోతుంది. ఒక మదర్ గా మీ మదర్ గురించి. ఒక మదర్ గా మా మదర్ గురించి ఐ విల్ టెల్ యూ ఓన్లీ వన్ లైన్. నేను మా మదర్ అంత గ్రేట్ మదర్ కాదు. అంతే. నేను అందంలో చెప్పాను కదా, 10% కూడా కాదు. నేను మా అమ్మ బ్యూటీలో, మా అమ్మ మదర్హుడ్ తో పోలిస్తే నా మదర్హుడ్ 10% కూడా కాదు. మేబీ కొంచెం ఈ టాలెంట్స్, మాట్లాడడం, ఏదైనా కొంచెం తెలివిగా ఆలోచించడం, బయటకు వెళ్ళి పనులు చేసుకురావడం, వీటిల్లో నేను మా అమ్మ కన్నా ఒక స్టెప్ ఎక్కువ. బికాస్ తను నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి, నేర్పించింది కాబట్టి, ఆ విషయాల్లో కొంచెం ప్రోగ్రెస్ అయ్యాను అనిపిస్తుందేమో. కానీ మదర్గా నేను మా అమ్మని ఎప్పుడు మా అమ్మని ఓవర్టేక్ చేయలేను. ఎందుకంటే తను షీజ్ అ సింగిల్ మామ్. మా నాన్న సపోర్ట్ లేకుండా తను
యాక్చువల్లీ యూజువల్గా ఏమనుకుంటారంటే నాన్ సపోర్ట్ అంటే మనీ ఇవ్వడం, మీకు క్లోత్స్ కొనడం, స్కూల్ ఫీజు ఫైనాన్షియల్ గా కాదు. ఇప్పుడు మీకు పెళ్ళైందా, మీరు మదరా? ఓకే, ఇప్పుడు మీరు ఒక రోజు ఒక ఫ్రస్ట్రేటెడ్ మూమెంట్ లో ఉంటారు, మీకు ఏదో అయింది, మిమ్మల్ని ఎవరో వర్క్ ప్లేస్ లో ఏదో అన్నారు, లేకపోతే మీ పేరెంట్స్ ఏదో అన్నారు, పక్కింటి వాళ్ళు ఏదో అన్నారు, లేదా మీకే మూడ్ బాగాలేదు, మీకు పీరియడ్, మీకు ఫ్రస్ట్రేటెడ్ గా ఉంది ఏదో. ఇప్పుడు మీ హస్బెండ్ మీకు ఏం చేస్తారు, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, టెల్ మీ, నాతో చెప్పు, వై ఆర్ యూ అప్సెట్ అని అడుగుతారు. మీరు ఆ గోల్ అంతా చెప్పుకోవచ్చు ఆయనతో, అక్కడే మీకు సగం రిలీఫ్ అయిపోతుంది. చెప్పుకోవడంలో రిలీఫ్ అయిపోతుంది, దాని ఏం చేయక్కర్లేదు. తర్వాత వాళ్ళు అలాగే అంటారు, పట్టించుకోకు, నీ గురించి వాళ్ళకేం తెలుసు అని ఏదో ఒకటేదో మీకు బాంబ్ రాస్తారు. బయటకు వెళ్దాం పదా అని మీకు ఏదో చేరుకొనిస్తారు, ఐస్ క్రీమ్ తినిపిస్తారు, సినిమాకి తీసుకెళ్తారు, అయిపోయింది మీ ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు మీకు పిల్లల్ని పెంచడం ఈజీయా కాదా? ఈజీ. ఇప్పుడు కేస్ 2 ఇదే మీకు జరిగింది, మీ పక్కన మీ హస్బెండ్ లేరు, చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఆ కోపంని దిగమింగుకుంటున్నారు, పెయిన్ ని దిగమింగుకుంటున్నారు. పక్కన వచ్చి అమ్మ నాకు ఆ డ్రెస్ కాదు, ఈ డ్రెస్ అయ్యి, అమ్మ నాకు ఐస్ క్రీమ్ అయ్యి, అమ్మ నా స్కూల్లో ఎవరో ఏదో అన్నారు, పక్కింటోడు కొట్టాడని పక్కన వచ్చి వాళ్ళు చెప్తుంటారు. ఆల్రెడీ మీరు అప్సెట్ లో ఉన్నారు, వచ్చేదో క్రాంకీగా ఉంటది, పాట్మన్ ఒకటి పీకుతారు కదా. కానీ మా అమ్మ ఎప్పుడు అలా నన్ను పీకలేదు, ఒక్కసారి కూడా నన్ను కొట్టలేదు, ఒక్కసారి. మీరు ఒకళ్ళేనా? అన్నయ్య ఏం చేస్తారు? అన్నయ్య హీస్ ఇన్ టు గేమింగ్, యానిమేషన్, హీస్ ఇన్ నౌ మూవ్ టు UK, మాంచెస్టర్ లో ఉంటున్నారు. అన్నయ్య నాకు వెరీ వెరీ క్లోజ్, బికాస్ మై మామ్ ఇస్ సింగిల్ పేరెంట్ వన్. అన్నయ్యకి నాకు కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ, 7 years ఏజ్ గ్యాప్. సో నాకు అన్నయ్య ఒరే పొరే కొట్టుకోవడం అవి కన్నా ఫాదర్లీ, తను ఇమీడియట్ గా నన్ను ఒక చైల్డ్ లాగా ట్రీట్ చేయడం మొదలు పెట్టాడు. ఎందుకంటే తన మీద మొత్తం రెస్పాన్సిబిలిటీ రావడంతో హీ లైక్ చదువుకున్నావా, ఎగ్జామ్ బాగా రాసావా, ఇది ఎలా అయింది, ఓకే అక్కడికి వెళ్ళకు, అక్కడ మంచిగా ఉండదు, ఇక్కడికి వెళ్ళక మంచిగా ఉండదు. సో హీఈస్ వెరీ, తను ప్రొటెక్ట్ చేయడంతోనే సరిపోయింది నన్ను. ఎందుకంటే ఆ రోజుల్లో అమ్మాయి బయటకెళ్ళిందంటే వెనకాల ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉండేది. సో మా అన్నయ్యకి భయం, ఏమవుతుందో మా చెల్లికి ఏమవుతుందో అని. సో ఎక్కువ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉండేది. బట్ హీ యాక్చువల్గా చెప్పాలంటే తను లైఫ్ చాలా చాలా మా కోసం సాక్రిఫైస్ చేశారు. మదర్ గురించి చెప్పాలంటే ఐ డోంట్ థింక్ ఐఎమ్ 10% ఆఫ్ వాట్ షీ ఈస్. ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ హస్బెండ్ నుండి నాకు ఇప్పుడు కొంచెం మనీ గుడ్ టు గో లాగా ఉండి, అన్ని కంఫర్ట్స్ ఉండి, నాకు ఒక మేడ్ ఉండి, ఒక అసిస్టెంట్ ఉండి, ఇన్నుండి నేను నా బేబీని బాగా చూసుకోవడం, ఐ డోంట్ థింక్ దట్స్ అ గ్రేట్ ఛాలెంజ్ ఆర్ సంథింగ్. బట్ అవి ఏవీ లేకుండా మా మదర్కి అప్పుడు మనీ టూ మచ్ గా కంఫర్టబుల్ గా లేదు, పేరెంట్స్ సపోర్ట్ లేదు, మా ఫాదర్ లేరు, తను హైలీ ఎడ్యుకేటెడ్ కాదు, తనకి 14 years అప్పుడే పెళ్లి చేసేసారు. సో తనకి ఎడ్యుకేషన్ సపోర్ట్ లేదు, తను షీ కాంట్ గో అండ్ జాబ్. సో షీ హ్యాడ్ ఫేస్డ్ లాట్. ఆ టైంలో కూడా నన్ను బాగా రెడీ చేసి నాకేవో క్లిప్పులు పెట్టి మురిసిపోయేది. సో నాకు మంచి మంచి మ్యాచింగ్ క్లిప్పులు, మ్యాచింగ్ ఇయర్ ఇవన్నీ పెట్టి, అంత స్ట్రెస్ లో ఉండి కూడా నన్ను బొమ్మలాగా తయారు చేసి చూసుకునేది. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ డిఫికల్ట్. సో అందరు అమ్మలకి నేను చెప్పలేనండి. ఎవ్రీ మామ్ ఈజ్ అ గ్రేట్ మామ్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ జర్నీ. మీ అమ్మ మంచి, ఆ అమ్మ మంచి కాదు అని, అమ్మ బై డిఫాల్ట్ మంచి. అమ్మ అంటే కుక్క అమ్మ కూడా మంచి అంతే. ఇంకా ఎందుకంటే వాళ్ళు డెలివరీ అప్పుడే వాళ్ళు ఏం చేయాలో అది చేసేసారు. డెలివరీ చేసిన తర్వాత మీ కర్మ అంతే. డెలివరీతోనే షీఈ్ గ్రేట్. డెలివరీ తర్వాత మీకు పాలిస్తారా, ప్యాకెట్ పాలిస్తారా, మీకు బాగా చూసుకోరా, అదంతా బోనస్, అది మీ కర్మ. కానీ ఎవ్రీ మామ్ ఈజ్ గ్రేట్, ఎవ్రీ మామ్ ఈజ్ డూయింగ్ దేర్. ఇంట్లో ఉండే అమ్మలు ఒక రకమైన కష్టం పడుతున్నారు, బయటకు వెళ్ళే అమ్మలు గిల్ట్ తో చాలా కష్టం పడుతున్నారు. 24 గంటలు సీసీ కెమెరాలు చూసుకుంటూ, నమ్మాలో నమ్మకూడదో తెలియక ఒకరిని పెట్టి, వాళ్ళని మళ్ళీ ఏమన్నా అంటే టక్కున వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళని మళ్ళీ కార్డియల్ గా చెప్పుకుంటూ, వాళ్ళు అడిగినవన్నీ ఇస్తూ, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని రోజుల్లో పాపని తీసుకెళ్లి ఒకరి చేతిలో పెట్టి బిక్కుమంటూ ఆఫీసులకి వెళ్తూ, వీళ్ళు పడే కష్టం వీళ్ళు పడుతున్నారు. సో ఎవరు గొప్ప అంటే ఐ డోంట్ నో, ఎవ్రీ మదర్ ఈస్ గ్రేట్. బట్ ఐ కెన్ టెల్ వన్ థింగ్, ఇఫ్ యు ఆర్ ఎ మదర్, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అప్పుడే మీ పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఈ సాక్రిఫైసింగ్ మోడ్ నుంచి బయటకు రావాలి.
నేను 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 ఎలా తిన్నా పర్లేదు పిల్లలకి బాగా పెట్టాలి. అదేంటి మీరు ఎలా తిన్నా పర్లేదు అంటే మీరు ముందు హెల్తీగా రేపు మీరు సరిగా ఉండకపోతే వాళ్ళు ఎవరు చూసుకుంటారు? నేను జిమ్కి వెళ్ళను, 1 hour సేవ్ చేస్తాను, నేను ఎక్సర్సైజ్ చేయను, నేను ఆ 1 hour పిల్లలతో ఉంటాను. మీరు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే మీ నడుము, మీ కాళ్ళు, మీ చేతులు ఇంకో 20 ఏళ్ళు బాగా పని చేస్తాయి వాళ్ళ కోసం కదా. జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసేది ఓన్లీ కర్వ్స్ కోసం ఎందుకు అనుకుంటున్నారు? స్ట్రెంగ్త్ కోసం. మీరు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే మీ మెంటల్ స్టామినా కూడా పెరుగుతుంది. అప్పుడు మీకు టక్కన కోపం రాదు, మీ ఆలోచన తీరు మారుతుంది. ఆ బెనిఫిట్ అంతా ఎవరికి పడుతుంది? సో ఇప్పుడు ఇవన్నీ సాక్రిఫైస్ చేసి 1 fine day కూర్చోబెట్టి నీకోసం నేను ఏం చేశానో తెలుసా, నేను ఆ ఏజ్ లో జాబ్ వదులుకున్నాను, ఈ ఏజ్ లో నేను జిమ్కి వెళ్ళడం మానేసి నేను పార్క్ తీసుకెళ్లేదాన్ని, నేను పక్కింటోళ్ళతో మాట్లాడేదాన్ని కాదు, ఎదురింటోళ్ళతో మాట్లాడాను కాదు, నేను సరిగ్గా తినేదాన్ని కాదు, అసలు సరిగ్గా బట్టలు కొనుక్కునేదాన్ని కాదు, నిన్నే చూసుకున్నాను. ఇట్లా ఒక రోజు మిమ్మల్ని నిందిస్తారు. అప్పుడు పిల్లలు ఏమంటారు? ఎవరు చేయమన్నారు? ఒకటే మాట, ఎవరు చేయమన్నారమ్మా? నువ్వు కేర్ తీసుకుని ఉండాల్సిందే, నేను ఏమన్నా వద్దన్నానా? సో ఈ ట్రాప్ లోంచి బయటకు వచ్చి మదర్స్ అందరూ వాళ్ళని కేర్ తీసుకోవడం పిల్లలకి అన్యాయం చేసినట్టు కాదు. ఇన్ఫాక్ట్ మీరు స్ట్రాంగ్ గా ఉంటే, మీరు హెల్దీగా ఉంటే, మీరు బ్యూటిఫుల్ గా ఉంటే, మీరు నలుగురితో మాట్లాడుతూ సోషల్ గా ఉంటే వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ అవుతారు. దాని మా అమ్మ బేచారి అని, మా అమ్మ పాపం, మా అమ్మ తినదు, మా అమ్మ మంచిగా డ్రెస్ చేసుకోదు, ఈ బేచారీలోంచి వాళ్ళని మీరు ఏం స్ట్రెంగ్త్ చేస్తారు? మా అమ్మ ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు ఎక్కువ మాట్లాడితే గుద్దుగుతుంది వచ్చి. మా అమ్మ ఎంత కత్తిలా ఉంటుంది తెలుసా? మా అమ్మ పెళ్ళిందంటే ఎవరు నమ్మరు. ఇవి ఎలా ఉన్నాయి? ఈ మాటలు ఎలా బాగున్నాయి. ఇది నేను మా అమ్మతో చెప్తే మా అమ్మ తట్టుకోలేదు, మా అమ్మ చాలా సెన్సిటివ్, ఇది ఎలా ఉంది? లేదంటే మా అమ్మ ఏదైనా చాలా లైట్ తీసుకుంటది, మా అమ్మ లైఫ్ లో ఇన్ని చూసింది, ఇది ఎలా అయిపోయింది. సో నేను అలా పెరిగాను. మా అమ్మకి ఏమైనా చెప్తే తీసుకుంటుందో తీసుకోదు. స్కూల్లో ఎవరైనా ర్యాగింగ్ చేస్తే కాలేజ్ లో చెప్పాలంటే భయం. ఫస్ట్ తను భయపడిపోతుందేమో, తను బెంగ పెట్టుకుంటుందేమో, చివరికి ఏదైనా గాయం తగిలినా తీసుకెళ్లి ఇప్పుడైతే అందరూ అమ్మ చూడని చూపిస్తారు, మేమైతే దాచుకునే వాళ్ళం, ఏం లేదని, అంత సెన్సిటివ్. ఇప్పుడు నేను ఎలా పెంచాలనుకుంటున్నానంటే మా అమ్మ రౌడీ, అన్న కూతురు అనుకోవాలి. సూపర్. అంతే, ఆమె రౌడీ అమ్మ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాగే కూడా ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు సెట్ స్టాండర్డ్స్ కదా. మీరు సరిగా తింటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఫ్రూట్స్ తినడం, హెల్దీగా తినడం నేర్చుకుంటారు. మీరు జిమ్ కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు చూసి టీవీల దగ్గర కూర్చోకూడదు, మనం కూడా స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి అని నేర్చుకుంటారు. మీరేమో సోఫాలో కూర్చుని చిప్స్ తింటూ టీవీలు చూసి వాళ్ళు మాత్రం మారథాన్లు పరిగెట్టాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ఇన్స్పిరేషన్? ఇంట్లో రాంగ్ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి, రైట్ ఇన్స్పిరేషన్ వైపు ఎలా వెళ్తారు? సో దట్స్ వై వన్స్ యు ఆర్ ఏ పేరెంట్, మామ్ అని కూడా అన్నాను, ఇది ఫాదర్స్ కూడా నేను చెప్పిందంతా వర్కౌట్ అవుతుంది. ఓకే, వన్స్ యు ఆర్ ఏ పేరెంట్, మీరు ఒకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది గుర్తు పెట్టుకుంటూ ఉండాలి ప్రతి నిమిషము. ఇది వరకు నాకు కోపం చాలా ఫాస్ట్ గా వచ్చేది. అదేదైనా కొంచెం వంకరగా పెట్టినా, ఆ మెయిడ్ సరిగా తుడవకుండా అక్కడ ఏదైనా చిన్న పేపర్ ఉండిపోయినా, ఎందుకలా ఉండిపోయినా, ఇప్పుడు అది చాలా తగ్గింది. పిలిచి చెప్పి తుడమనే స్థాయి నుంచి ఒకసారి చీపురు పట్టరా నేను తుడిచేసుకుంటాను అంటే జస్ట్ బికాజ్ ఒక బేబీ మిమ్మల్ని చూస్తుంది. మీరు ఇలాగా ఉంటే ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, ఓహో ఇట్లానే మనం చిన్నదానికి పెద్దదానికి అరవాలి అనుకుంటుంది కదా. సో వన్స్ యూఆర్ ఏ మదర్, పేరెంట్, యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ హెల్త్, ఫర్ యువర్ బిహేవియర్, ఫర్ యువర్ కెరియర్, ఎవ్రీథింగ్. మీరు మీ పేరెంట్స్ కి ఆన్సరబుల్ కాదు, మీ పిల్లలకి కూడా ఆన్సరబుల్. పిల్లలకి మాత్రమే ఆన్సరబుల్. వాళ్ళు వదిలిచ్చేసుకున్నారు పెళ్ళయ్యాక, యూర్ డన్. బట్ పిల్లలకి మీరు వెరీ వెరీ ఆన్సరబుల్. వాళ్ళు పెద్ద ఒక ట్రామాలోకి వెళ్ళి చిన్నప్పుడు నువ్వు అట్లా చేసావు, నేను అందుకే ఇట్లా అయ్యానని మీకు షాక్స్ ఇవ్వకుండా ఉండాలంటే మనం కేర్ఫుల్ గా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. మొత్తానికి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు నిమిత్తం మ్యామ్. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మా ఛానల్ తరఫు నుండి కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ మహాలక్ష్మి గారు. అడ్వాన్స్డ్ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ మ్యామ్. సేమ్ టు యూ. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూలతో మీ ముందుకు వస్తూ ఉంటాం, చూస్తూనే ఉండండి.